శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 6 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే అండి, ఈ రాశివారు చాలా మంచివారు. అలాగే మంచి తెలివితేటలు కలిగి ఎక్కువగా కూడా వీళ్ళు ధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సమయానికి తగిన విధంగా, అంటే ఏ సమస్య ఎప్పుడు ఎలా వచ్చినా కానీ దానిని ఎదుర్కొనేంత ధీమా, సత్తా ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటుంది. స్పష్టంగా వీరికి రాబోయేటువంటి అదృష్టము మిమ్మల్ని ఎలా వరించబోతుంది అనేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకొని ఈరోజు ఈ వివరం తెలుసుకోండి. రేపటి రోజున మీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిత్వాన్ని, మీ గుణగణాలను కనుక గమనించినట్లయితే మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. అలాగే మీకు దైవ చింతన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారి లక్షణాల్లో ఒకటి ఏంటంటే అండి, ఒక రహస్య స్వభావం. వీరు తమ మనసులో ఉన్నటువంటి విషయాలను, భావోద్వేగాలను సులభంగా ఎవరితో కూడా పంచుకోరు. వీరి జీవితము ఎప్పుడు కూడా ఒక తెలిసినటువంటి పుస్తకంలా ఎప్పటికీ ఉండదు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది దాదాపు ఎదుటి వ్యక్తులకు అసాధ్యం అవుతుంది. ఈ కారణంగా వీరిని చాలామంది కూడా అపార్థం చేసుకుంటూ ఉంటారు. గర్విష్ఠులు అని చెప్పి ముద్ర కూడా వేస్తారు. వీరి భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు ఎక్కడ వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని చెప్పి ఒక తెలియని భయం వీరికి ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని వీరు జీవిస్తూ ఉంటారు. కేవలము పూర్తిగా వీరి గురించి అర్థమయ్యే వారికి మాత్రమే ఆ గోడ లోపలికి వీరు అనుమతిస్తారన్నమాట. అయితే వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి అంతర్దృష్టి. ఎదుటివారి మనసులో ఏముంది, వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది చాలా సులభంగా పసిగడతారు. వారి కళ్ళల్లోకి సూటిగా చూసి వారి మాట తీరును బట్టి, శరీర భాషను బట్టి అర్థం చేసుకుంటారు. అయితే వీరికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, ఇక వీరు చాలా నిజాయితీగా, చాలా చక్కగా అందరితో కూడా సమానమైన మనసును చూసి, అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ఉద్దేశంతో కాకుండా అందరూ కూడా స్నేహభావంతో కలుపుగోలుగా ఉంటారు. కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వీరి స్నేహం కూడా చాలా లోతైందండి, శాశ్వతమైంది. పైపై మెరుగులకు, స్వార్థానికి లొంగే రకం కాదు. వీరి స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరి స్నేహానికి పొందడం అంత సులభం అయితే కాదండి. వీరు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించడం వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తారన్నమాట. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారిని వీరు జీవితంలో, హృదయంలోకి ఆహ్వానిస్తారు. అలా ఒకసారి నమ్మితే మాత్రం జీవితాంతం ఆ నమ్మకాన్ని వస్తే వీళ్ళు ఒమ్ము చేయరండి. ఎటువంటి మంచి స్నేహితులు అంటే అంత ప్రమాదకరమైన శత్రులు కూడా, అంటే వీరికి ఎవరైనా వీరికి ద్రోహం చేశారనుకోండి, ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇది వీరి బలహీనతనే చెప్పుకోవాలి. సమయం చూసి తమకు జరిగినటువంటి అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది వీరి నైజమని కూడా చెప్పుకోవచ్చు. వీరిని గాయపరిచిన వారిని క్షమించడం కూడా చాలా కష్టం. ఆ గాయము వీరి మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రువును పెట్టుకోవడం కంటే నిప్పుతో చెలగాటం లాంటిదని చెప్పి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి వారిని చూసి వీరి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదండి. పోరాట పటిమ ఈ రాశి వ్యక్తుల్లో రక్తంలో ఉందన్నమాట. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా కానీ, ఎంత పెద్ద తుఫానైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని కూడా అంత సులభంగా అంగీకరించరు. అలాగే ఒకసారి ఓడిపోయినా మరలా ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. ఇక వీరి పట్టుదల అసాధ్యమైనది. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా వీరిలో ఉండే పట్టుదల, దృఢ సంకల్పం వీరిని జీవితంలో ఉన్న శిఖరాలకు చేర్చేలా ఉపయోగపడుతుంది. అయితే ఈ విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు ఉద్యోగ పరంగా కావచ్చు, అటు వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏ వృత్తికైనా సంబంధించిన వారికైనా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, లేదంటే బిజినెస్ పరంగా, ఇలా అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా చక్కగా రేపటి రోజున మీకు అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట.
ఇక మీరు పట్టుదలతో కనుక రేపటి రోజున మీరు జరగటం లేనటువంటి పనులు సైతం కృషితో చేస్తే తప్పకుండా మీకైతే అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయితే అవుతుందండి. అంతేకాకుండా మీరు ఏదైనా కానీ అంటే ప్రారంభించినటువంటి ఒక చిన్న వ్యాపారం రేపటి రోజున మీ కృషికి పట్టుదలకు ముందు ముందు రోజుల్లో ఒక మహావృక్షమై అది అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి అవకాశాలు మంచి లాభాలు మీకు సఫలీకృతమయ్యే విధంగా ఉంటాయన్నమాట. మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపబోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఉద్యోగులకు అందరూ కూడా ప్రయత్నం సరైన సమయము. మీ ప్రయత్నం మొదలు పెట్టడం ఆలస్యం అండండి. వీసా వంటివి కూడా సులభంగా మంజూరవుతాయి. ఇక కొంతమందికి కొంచెం ఆలస్యమైనా కానీ మీ విదేశీయానం తప్పకుండా నెరవేరుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా మీకు బాగా రాణించి ఉన్నత పదవులను కూడా పొందుతారు. అలాగే వీరికి శాస్త్ర శత్రులు కూడా ఉన్నారండి. వీరిలో కొంతమంది కనిపించిన శత్రువులు ఎక్కువగా ఉన్నట్టు కనిపించినప్పటికీ రహస్య శత్రువులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే అసూయ పడేవారు, ఎదుగుదలను చూసి వరలేని వారు, ఇటువంటి వారు మీకు అంటే మీ చుట్టూ ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. అయితే వారికి అవకాశవాదులనే పేరు పెట్టాలండి. ఎందుకంటే వారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మీ చుట్టూ వాలిపోయి ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టా అని చెప్పి ప్రయత్నాలు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున ఉదర సంబంధిత వ్యాధులు, వాయు సంబంధిత సమస్యలు వంటివి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. చిన్నపాటి ఆ జాగ్రత్తలతో తప్పకుండా బయటపడవచ్చు. అలాగే వీరికి రేపటి రోజున చాలా వరకు అదృష్టకాలం అనే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా అయితే ముందుకెళ్తుందండి. ఇక వ్యాపారం అంటే ఎవరైనా వ్యాపారం పెట్టని చెప్పి సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ పెద్దగా లేదు. ఎందుకంటే వీరికి ఏ రంగంలో లాభం వస్తుంది, ఏ పని చేస్తే మీరు రాణించగలరు, స్పష్టమైనటువంటి గొప్ప అవగాహన అనేది మీకు ఉంటుంది. మీరు ఏ వ్యాపారం పెట్టినా అది బాగా కలిసి వస్తుంది. ఇక వీళ్ళు సామాన్యంగా ఒక పట్టాన్ని దేన్ని మాత్రం నమ్మరండి. కానీ ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు. జీవితాంతం విడిచిపెట్టరు. వీడి పట్టుదల, మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అయితే ఈ మొండితనం, మితిమీరినటువంటి పట్టుదల ఏంటంటే కొన్నిసార్లు వీరికి నష్టాలు కూడా కలుగు చేస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం మీకు తిరుగుండదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చేస్తూ ఉంటారు. కానీ వాటన్నిటి కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ అనుభవిస్తూ వాటిని దాటుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నారు. ఇక వీరికి ప్రతి విషయం ఏంటంటే మంచి అవగాహన ఉంటుందండి. లాభం అనేది ఏ పని చేయరు. ఏ వ్యాపారమైనా ధైర్యంగా చేసి లాభాలు గణించాలంటూ గొప్ప సమర్థులని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత, మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు కోరుకున్నటువంటి ప్రమోషన్లు కోరుకున్న దానికి బదులు లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉన్న ఫలంగా ఆకస్మిక ధనలాభం పొందిన అవకాశాలు రేపటి రోజున బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు వంటబడుతున్నాయి. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యము కలబెట్టిన సూచనలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పటి వరకు మీరు వినేటువంటి శుభవార్తలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి శక్తివంతమైన చిన్న పరిహారాలు మరొక ఎత్తు. ఈ అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఇంజిన్కి ఈ పరిహారాలు అనేవి ఈ ఇంధనంతో పనిచేస్తాయండి. కాబట్టి వీటిని భక్తితో కనుక మీరు పాటిస్తే కలగబోయేటువంటి శుభ ఫలితాలు మరెన్నో ఎక్కువగా అధికంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానానంతరం ఇంట్లో పూజా మందిరం దీపారాధన చేసి కనీసము ఒక 5 నిమిషాలైన దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని రాకుండా చేసి సానుకూల శక్తిని నింపుతుంది. అలాగే మానసిక ప్రశాంతని ఇస్తుంది. మీకు వీలున్నప్పుడు ముఖ్యంగా ప్రతి శనివారం కూడా కాకులకు అన్నం లేదా నువ్వులతో కలిసిపోయిన అన్నం పెట్టండి. ఇదేంటంటే శని దోషాలను, పితృదోషాలు నివారిస్తుంది. అలాగే వీధి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టడము, రాహుకేతుల అనుగ్రహం లభించి మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల కూడా మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోయి ధనం నిలబడుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి దర్శించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం కూడా చాలా మంచిదండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు, ప్రతి వారం, చక్కగా ఈ విధంగా చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా అంటే ఏదైనా కానీ పాజిటివ్గా ఉన్న అనుకోవాలి మన మైండ్లో ఈరోజు ఇలా ఉంటుందేమో, లేదంటే ఈరోజు ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి మన మనసుకు ఏదో ఒక విధంగా సంకేతం అనేది అందిస్తుంది. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే ఉదయం సాయంత్రం దీపారాధన పెట్టుకోవడం చాలా మంచిది. మీ ఇంట్లోకి ఏ దుష్టతలు రాకుండా శక్తి బాగుంటుందండి. ప్రవేశించి ప్రతికూలమైన శక్తి ఉంటే కనుక అది బయటకు వెళ్ళిపోతుంది. ఇక రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా మీరైతే బయటకు వెళ్తారు, కాలక్షేపం గడుపుతారు, చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. అలాగే వారితో కాసేపు మీ గురించి విషయాలన్నీ కూడా చెప్పుకొని వారితో కాసేపు ముచ్చటిస్తారు. అంతేకాకుండా ఏదైనా కానీ గతం లేదని కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాపించినటువంటి పనులు సైతం రేపటి రోజున పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఇలా రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చు. మరి ఇలా అయితే మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు ఏంటంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీరు చేయకూడని పనులు ఏంటంటే అండి,
కొంతమంది వ్యక్తులకు తప్పకుండా దూరంగా ఉండాలి. అలాగే ఆ వ్యక్తులను మీ ఇంట్లోకి అస్సలు రానివ్వకండి. ఎందుకంటే వారు మీ ఇంట్లో చేరి ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు ఇంట్లోకి రానివ్వకండి. ఆ వ్యక్తులు ముఖ్యంగా పిఎస్ అనేటువంటి అక్షరాలతో పేర్లు ఉన్నవారైతే ఈ 2 అక్షరాలతో పేర్లు ఉన్నవారు అందరినీ కూడా అనుమానించాలని కాదండి అర్థం. ఈ అక్షరాలతో పేర్లున్నవారు అటు బంధుత్వం కావచ్చు, కుటుంబ శ్రేయస్సు కోరుకునేవారు కావచ్చు, ఇట్లా అందరూ కూడా ఉంటారు. కానీ వాళ్ళలో కొంచెం మనకు అర్థమైపోతుంది వారి బిహేవియర్ ఏంటని, వారి మనస్తత్వం ఏంటనేది. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి తెలుసుకొని మీ ఇంట్లోకి రానివ్వకుండా కొంచెం జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోండి. అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారడానికి రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశంగా భగవంతుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకోండి. మరి తెలుసునా అండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.